ఆ గుడిసె ముందు ఓ అవ్వ కూర్చొని మోకాళ్ల మధ్య తలపెట్టుకుని దీనంగా కనిపించింది. తన గుడిసె ముందు ఆగిన కలెక్టర్ కారును చూసి ఎవరో అని ముందు భయపడినా ఆ అవ్వ వచ్చింది. ఆ జిల్లా కలెక్టర్ అన్బళగన్ అని తెలిసి ఎందుకొచ్చాడో తెలుసుకున్నాక ఆమె కళ్లల్లో నుండి వస్తున్న కన్నీళ్లు ఆపడం ఆ అవ్వకు కూడా సాధ్యం కాలేదు. ఆ కలెక్టర్ గుడిసెలోకి వెళ్లాడు. లోపల చూసి షాకయ్యాడు. ఇక ఆ అవ్వ కష్టాలన్నీ విడమర్చి చెబుతుంటే కలెక్టర్ కళ్ల వెంబడి కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి. ఆ బాధలు విని గుండె పగిలిపోయింది. ఆ అవ్వకు రుచికరమైన భోజనం తినిపించాలని ఇంటి దగ్గర్నుండి తన మధ్యాహ్న భోజనం కోసం వెంట తెచ్చుకున్న లంచ్ ను ఆ అవ్వతో కూర్చొని ఆ అవ్వకి పెట్టాడు. అతను తిన్నాడు. తనతో పాటు భర్త కూడా ఉంటాడని చెప్పింది ఆ అవ్వ. అయితే ఆ అవ్వతో కలిసి భోజనం చేస్తూనే అప్పటి వరకు ప్రభుత్వం నుండి వచ్చే పెన్షను, ఇతర పథకాలు అందట్లేదని తెలుసుకుని అక్కడికక్కడే అన్నీ అందేలా తన వెంట ఉన్న అధికారులకి ఆదేశాలు ఇచ్చి, అమ్మా, ఇక నుండి నేనే నీ కొడుకుని, నీకు ఏ అవసరమొచ్చినా నేనున్నా అని మరిచిపోకు అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయాడు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం ఏ సమస్యలైనా కేవలం మీ ఫోటో మరియు చేయి చూసి ఉచితంగా జ్యోతిష్యం చెప్పబడును. ఈ కింది నంబర్ను సంప్రదించండి.